హాయ్! ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. విధి, తెలివితేటలు, ఇంకా అసలైన భక్తి అంటే ఏంటో చెప్పే కథ ఇది. సాక్షాత్తు తలరాతనే ఎదిరించి దాన్ని మార్చేసిన ఒక శిష్యుడి కథ. తలరాతను మార్చగలమా? ఇది ఎప్పుడ్నించో మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న, కదా? అయితే మనమిప్పుడు వినబోయే కథ ఈ ప్రశ్నకు ఒక ఊహించని సమాధానం చెబుతుంది. పదండి, ఇక కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన కథ ఒక ప్రశాంతమైన ఊరిలో మొదలవుతుంది. అక్కడ చాలా జ్ఞాని అయిన ఒక గురువు, ఆయనకు అత్యంత భక్తిపరుడైన, అంతే తెలివైన ఒక శిష్యుడు ఉండేవారు. ఒకరోజు ఆ గురువుగారికి కవలలు పుట్టారు. వాళ్ల తలరాత రాయడానికి స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుడే వచ్చాడు. కాని ఎవ్వరికీ కనిపించని ఆ బ్రహ్మ ఆ శిష్యుడి కంటపడ్డాడు. అంతే, ఆ శిష్యుడు ధైర్యంగా బ్రహ్మదేవుడిని అడ్డుకున్నాడు. తనను అడ్డుకున్నందుకు కోపంతో బ్రహ్మదేవుడు ఆ పసిపిల్లల భవిష్యత్ను చాలా కఠినంగా రాసేశాడు. కొడుకుకి జీవితాంతం కేవలం 3 కుంచాల ధాన్యం, ఒక్క ఆవు మాత్రమే సొంతంగా ఉండాలి. ఇక కూతురు సంగతి అయితే ఇంకా దారుణం. రోజూ పెళ్లిచూపులు జరుగుతాయే తప్ప ఆమెకెప్పటికీ పెళ్లి కాదు. ఎంత భయంకరమైన తలరాత ఇది! నన్నే ప్రశ్నిస్తావా? సరే అన్న బ్రహ్మ మాటలు, ఆయన రాసిన ఆ రాత ఎంత తిరుగులేనిదో, ఎంత శక్తివంతమైనదో మనకు చెబుతున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. గురువుగారి పిల్లల భవిష్యత్తు అలా అయిపోయిందని ఆ శిష్యుడు ఏమాత్రం కుంగిపోలేదో, పైగా ఆ తలరాతను ఎలాగైనా మార్చాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. చూడండి, ఆ ప్లాన్ ఎంత సింపుల్గా, కాని ఎంత తెలివిగా ఉందో. గురువుగారి అబ్బాయితో, నీ దగ్గరున్న ధాన్యాన్ని రోజూ దానం చేసేయ్, ఆవునమ్మేయ్ అని చెప్పాడు. అలాగే అమ్మాయితో, నిన్ను చూడటానికొచ్చే ప్రతి పెళ్లి కొడుకుని నిన్ను చూడాలంటే పట్టుచీరలు, బంగారు నగలు తీసుకురమ్మనడుగు అని సలహా ఇచ్చాడు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. బ్రహ్మ రాసిన రాత ప్రకారం వాళ్ల దగ్గర ఆ వస్తువులు ఎప్పుడూ ఉండాలి. మరి వీళ్ళు రోజూ వాటిని వదిలించుకుంటే? ఆ రాత నిజమవ్వాలంటే స్వయంగా బ్రహ్మదేవుడే రోజు వాటన్నిటినీ తిరిగి సమకూర్చాలి కదా. అది ప్లాన్. సరే, ఈ తెలివైన ప్లాన్ వల్ల సాక్షాత్తు సృష్టికర్తకే ఎలాంటి తిప్పలొచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇదేదో ఒక్కరోజుతో అయ్యే పని కాదు కదా, ప్రతిరోజూ. అవును, ఒక్కరోజు కూడా తప్పకుండా. బ్రహ్మకు ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కసారి ఊహించుకోండి, సాక్షాత్తు సృష్టికర్త పరిస్థితి ఒక డెలివరీ ఏజెంట్లా మారిపోయింది. రోజూ ధాన్యం బస్తాల్మోయాలి, కొత్త ఆవును తీసుకురావాలి, పట్టుచీరలు, బంగారు నగలు అన్నిట్నీ ఆయనే సప్లై చేయాల్సిన పరిస్థితేర్పడింది. ఇక ఆ శ్రమను భరించలేక చివరికి బ్రహ్మదేవుడే ఆ శిష్యుడి ముందు ప్రత్యక్షమై, అయ్యా బాబోయ్, ఈ హింస నా వల్ల కాదు, దయచేసి నన్ను ఈ పని నుండి విడిపించు అని వేడుకున్నాడు. చూశారా, ఆ శిష్యుడి ప్లాన్ ఎంత గొప్పగా సక్సెస్ అయిందో! ఇక ఇక్కడితో కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. శిష్యుడి తెలివి ముందు సృష్టికర్త ఓటమిని అంగీకరించాడు. తాను రాసిన తలరాతను తానే మార్చాల్సి వచ్చింది. అంటే చూడండి, తెలివైన భక్తి ముందు సాక్షాత్తు సృష్టికర్తే తన రాతను మార్చుకోవలసొచ్చింది. ఇది ఆ శిష్యుడు సంకల్పానికి, తెలివితేటలకు దక్కిన అద్భుతమైన విజయం. బ్రహ్మ వాళ్ల తలరాతను పూర్తిగా మార్చేశాడు. ఇకపై ఈ కుటుంబానికి ఎలాంటి లూటూ ఉండదు, అంతులేని సంపదతో వర్ధిల్లుతారు అని కొత్తగా వాళ్ల తలరాత రాశాడు. ఎక్కడ కేవలం 3 కుంచాల ధాన్యం, ఎక్కడా అంతులేని సంపద. మరి ఇంతటి అద్భుతమైన కథ నుండే మనం నేర్చుకోవలసిన అసలు పాఠమేంటి? ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? గుడ్డిగా అంగీకరించడం కాదు, అవసరమైతే ప్రశ్నించే ధైర్యం, సరైన సమయంలో తెలివిగా ప్రవర్తించే జ్ఞానం, చివరకు తలరాతను కూడా మార్చగలిగే బలం. అది నిజమైన భక్తి అంటే. సో, చివరిగా ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. అసలు విధి అంటే ఏంటి? మన నుదుటిమీద ముందుగానే రాసిపెట్టి ఉన్నదా? లేక దాన్ని ఎదుర్కోవడానికి మనం తీసుకునే నిర్ణయాలే మన విధిని నిర్ణయిస్తాయా? ఆలోచించుండి.